and welcome back to my channel. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైనిషా అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకో మేకప్ వీడియో అనమాట. లాస్ట్ టైం నేను 5 ప్రోడక్ట్స్ యూస్ చేసి 5 మినిట్స్లో ఒక మేకప్ ఛాలెంజ్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఇన్స్పిరేషన్తో ఇప్పుడు 4 ప్రోడక్ట్స్తో మీ ముందుకు వచ్చేసాను. బట్ ఈసారి నో టైం లిమిట్, ఓన్లీ 4 మేకప్ ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేయాలి. సో నేను ఇవాళ 4 మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేసి ఈ లుక్ని క్రియేట్ చేశాను. వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్. చూసా కదా, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. వెరీ మినిమలిస్టిక్ అండ్ సింపుల్. చెప్పాలంటే అసలు ఫేస్ మీద మేకప్ ఉందా లేదా కూడా జనాలకి అర్థం కాదు, ఎక్సెప్ట్ దట్ బోల్డ్ లిప్స్టిక్ యూ పుట్ ఆన్ అండ్ ద బోల్డ్ ఐస్ యూ హ్యావ్. ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేశాను, ఏవి నాకు నచ్చాయి అనేది ఇవాళ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకా నా వాగుడు కట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ ఆఫ్. నేను ఫేస్ని ఆల్రెడీ మాయిశ్చరైజ్ చేసుకున్నాను పాండ్స్ సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్తో. ఇంకా మేకప్ స్టార్ట్ చేద్దాం. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి కన్సీలర్ కోసం నేను స్టేక్ వర్కీ బ్రాండ్ నుంచి బైట్ అండ్ హైట్ లిక్విడ్ కన్సీలర్ వాడుతున్నాను. యాక్చువల్లీ చాలా బుజ్జిగా ఉంది, ఇంత బుజ్జిగా ఉంటుంది అనుకోలేదు నేను. ఇది ఫస్ట్ టైం నేను ఈ ప్రోడక్ట్ వాడటం. సో చూడాలి ఎలా వర్క్ చేస్తుందో ఏంటో. అండ్ ఎక్కడెక్కడైతే మనకు పిగ్మెంటేషన్ ఉంటుందో, డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడ కన్సీలర్ అప్లై చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఫుల్ ఫేస్కి ఫౌండేషన్ యూస్ చేసాం కదా మనం, అందుకని ఈసారి ఫౌండేషన్ స్కిప్ చేసి కన్సీలర్తో ట్రై చేస్తున్నాను మేకప్. సో అప్లై చేసిన తర్వాత దాన్ని బ్లెండ్ చేయడానికి స్విస్ బ్యూటీ వాళ్ళ మేకప్ బ్రష్ సెట్లోని బ్రష్ వాడుతున్నాను. నేను దీన్ని ఆల్రెడీ మేకప్ హాల్ వీడియోలో చూపించాను, బట్ యూస్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. బాగుంది, యాక్చువల్లీ బాగా బ్లెండ్ చేస్తోంది ప్రోడక్ట్ని. సో ఎక్కడెక్కడైతే మనం అప్లై చేసామో అక్కడ జస్ట్ డాబింగ్ మోషన్స్తో దీన్ని నేను అప్లై చేస్తున్నాను. అండ్ అది బ్లెండ్ చేసిన తర్వాత సేమ్ అదే బ్రష్తో ఒక్కసారి ఫేస్ అంతా ఊరికే అలా డాబ్ చేస్తాను, సో దట్ స్కిన్ టోన్ అనేది ఈవెన్ అవుతుంది. కన్సీలర్ని మంచిగా బ్లెండ్ చేసిన తర్వాత అది సెట్ చేయడానికి కాంపాక్ట్ వాడుతున్నాను. ఇది మెబెలిన్ ఫిట్ మీ పోర్లెస్ కాంపాక్ట్. లాస్ట్ వీడియోలో కూడా ఇదే వాడాను, బాగుంది, అందుకే దీన్నే వాడుతున్నాను. సో కాంపాక్ట్ వాడడం వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ వాడిన లిక్విడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సెట్ అవుతాయి. ఆయిలీగా గ్రీసీగా ఉండకుండా కొంచెం మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తాయి. ఫేస్తో పాటు ఇయర్ అండ్ నెక్కి కూడా మనం కాంపాక్ట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మన థర్డ్ ప్రోడక్ట్ లిప్స్టిక్. సో లిప్స్టిక్ కోసం నేను ఒక లిక్విడ్ లిప్స్టిక్ తీసుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటి ఒక ప్యాలెట్ కూడా ఉంది. ఇలాంటి ప్యాలెట్స్ ఉంటే అవి కూడా వాడచ్చు, బట్ రైట్ నౌ ఐఎమ్ స్టిక్కింగ్ టు ద నార్మల్ లిప్స్టిక్. ఇది ఒక లిక్విడ్ లిప్స్టిక్ ఫ్రమ్ ది బ్రాండ్ డార్లింగ్ ఇసాబెల్లా. చాలా బ్రైట్గా ఉంది, అంత బ్రైట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంతవరకు ఎప్పుడు వాడలేదు, కాకపోతే చాలా రోజుల నుంచి నా దగ్గర ఉంది అది. మీ దగ్గర ఉన్న ఏ లిప్స్టిక్ అయినా వాడచ్చు, లిక్విడ్ లిప్స్టిక్కే వాడాలని ఏం లేదు, నార్మల్ బుల్లెట్ లిప్స్టిక్స్ అయినా వాడచ్చు. ఇప్పుడు సేమ్ లిప్స్టిక్ని చీక్స్ పైన బ్లష్ లాగా యూస్ చేయబోతున్నాను. సో ఒక 2-3 డాట్స్ దాన్ని చీక్స్ పైన పెడుతున్నాను. అండ్ దాని తర్వాత ఫింగర్తో మాత్రమే బ్లెండ్ చేస్తాను, బ్రష్ అయితే ఏం పెట్టట్లేదు. కాకపోతే ఈ లిప్స్టిక్ కొంచెం సతాయించింది, కానీ మామూలుగా ఈజీగా బ్లెండ్ అయిపోతాయి లిక్విడ్ లిప్స్టిక్స్ చీక్స్ పైన. ఇది బ్లెండ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంది. 2 సైడ్స్ నేను దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను ఫింగర్తో నీట్గా. ఇన్ కేస్ మీకు కూడా నాలాగే డార్క్గా ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంది అనిపిస్తే జస్ట్ కాంపాక్ట్ బ్రష్తో దాన్ని జస్ట్ డస్ట్ ఆఫ్ చేయండి, సెట్ అయిపోతుంది. నౌ కమింగ్ టు ఐస్, లాక్మే ఐకానిక్ ఇన్స్టా కూల్ కాజల్ వాడుతున్నాను. సో వాటర్ లైన్ మీద దాన్ని నీట్గా పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ని ఐ లైనర్గా కూడా యూస్ చేయబోతున్నాను.
లైనర్ పెట్టి నేను చాలా మంత్స్ అయిపోయింది, అలవాటు పోయింది. సో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో వన్ ఐకి మాత్రమే కెమెరా ముందు పెడుతున్నాను, ఇంకో ఐకి ఆఫ్ కెమెరా పెట్టుకొని చూపిస్తాను ఒకటేసారి మీకు. సో ఒక్క ఐ కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ ఐ కూడా కంప్లీట్ చేసుకొని వస్తాను. సో యా 2 ఐస్ అయిపోయాయి. జస్ట్ స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా మనం హెయిర్ సెట్ చేసుకొని యాక్సెసరీస్ వేసుకోవడమే. ఐఎమ్ బ్యాక్. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. బేస్ మేకప్ కోసం మనం కన్సీలర్ అండ్ కాంపాక్ట్ యూస్ చేసాం. కన్సీలర్ వచ్చేసి స్టేక్ వర్క్ ఇది నా ఫస్ట్ టైం కన్సీలర్తో నేను మేకప్ చేసుకోవడం. అండ్ ఈ కన్సీలర్ నాకు చాలా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం ఏమంటారు కొంచెం థిక్ ఉంది, త్వరగా డ్రై అయిపోతుంది. సో పెట్టిన వెంటనే దీన్ని బ్లెండ్ చేయాలి, లేకపోతే బ్లెండింగ్ కొంచెం కష్టం అవుతుంది. సో ఎక్కడెక్కడైతే నాకు డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ ఉంది అనిపించిందో, బేసికలీ మనకు పిగ్మెంటేషన్ అరౌండ్ ద మౌత్ అండ్ ఐస్ దగ్గర ఉంటుంది. అండ్ ఏదైనా పింపుల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి బ్లెండ్ చేస్తే అవి మన స్కిన్లోకి కన్సీల్ చేసేస్తుంది. సో దిస్ వాజ్ అ ప్రోడక్ట్ ఐ యూస్డ్ అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్ అండ్ యూస్ చేస్తాను దీన్ని ఇంకా ఎక్కువ. నెక్స్ట్ వచ్చి మెబిలిన్ ఫిట్ మీ కాంపాక్ట్ యూస్ చేశాను. ఇది లాస్ట్ టైం కూడా ఇదే వాడాను, హ్యాండీగా కనిపించింది వాడాను. సో ఇట్స్ ఎ డీసెంట్ వన్, వీ కెన్ ట్రై దిస్. నెక్స్ట్ వచ్చేసి లిప్స్కి ఇసాబెల్లా, డార్లింగ్ ఇసాబెల్లా అంటే నేను ఈ బ్రాండ్ అయితే ఎప్పుడూ వినలేదు, బట్ ఇది నాకు వన్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్ బాక్సెస్లో వచ్చినట్టుంది. నా వ్యానిటీలో అలా ఉండింది. సరే ఇంకెన్ని రోజులు పెడతాం దీన్ని వాడతామని చెప్పి తీశాను. ఇట్స్ అ లిక్విడ్ లిప్స్టిక్ లైక్ మెనీ అదర్ లిక్విడ్ లిప్స్టిక్స్. చాలా మ్యాట్ ఉంది అండ్ చాలా డ్రైయింగ్ ఉంది. నా లిప్స్ ఊరికే డ్రై అయిపోతున్నాయి. నేను ఇంకా దాని మీద లిప్ బామ్ పెట్టకూడదు, ఎందుకంటే ఇది ఓన్లీ 4 ప్రోడక్ట్స్ మేకప్ ఛాలెంజ్ కాబట్టి లిప్ బామ్ పెట్టకూడదు అని చెప్పి అలా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు వీడియో అయిపోతే లిప్ బామ్ రాసిద్దామని చెప్పి. లిప్స్టిక్ బాగా డ్రై చేస్తుంది అండ్ ఈ ప్రోడక్ట్ అయితే నేను సజెస్ట్ చేయను. బట్ ఎనీ అదర్ లిక్విడ్ లిప్స్టిక్స్ విచ్ ఆర్ డీసెంట్ ఇనఫ్, విచ్ ఆర్ నాట్ వెరీ ఏమంటారు డ్రాయింగ్ ఉన్నవి యూజ్ చేయొచ్చు. అండ్ ఆన్ అడిషన్ నేను చెప్పాను కదా, ఇలాంటి ప్యాలెట్స్ ఉంటే కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటి ప్యాలెట్స్ అందరి దగ్గర ఉండవు కదా అని చెప్పి ఈ వీడియోలో నేను వాడలేదు. ఇన్ కేస్ అలాంటి ప్యాలెట్ ఉంటే మీ వర్క్ ఇంకా ఈజీ అవుతుంది. ఇదే మనం చీక్స్కి కూడా వాడాం, లైక్ బ్లష్. సో చూడొచ్చు చాలా న్యాచురల్గా వచ్చింది బ్లష్. అది జస్ట్ సింపుల్ ట్రిక్, జస్ట్ ఒక 2 డాట్స్ పెట్టి దాన్ని బ్లెండ్ చేయడం. మీకు అది మరీ డార్క్గా ఓవర్బోర్డ్గా అనిపిస్తే దాని మీద ఒక కాంపాక్ట్ వేసేయండి, ఒక రౌండ్. నేనైతే జస్ట్ నార్మల్ బ్రష్ ఏదైతే కాంపాక్ట్కి వాడున్నానో దాంతో అలా జస్ట్ డస్ట్ చేశాను అండ్ బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోయింది. చూడొచ్చు ఓవర్బోర్డ్గా అయితే అసలు లేదు, న్యాచురల్గా ఉంది. న్యాచురల్ రెడ్డిష్ చీక్స్ లాగా ఉంది, నాకు నచ్చింది. ఇంకొంచెం పీచీ కొరలి లిప్స్టిక్ అయినా మీరు ట్రై చేయొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కమింగ్ టు ఐస్. సో ఐస్కి నేను లాక్మే ఐకానిక్ ఇన్స్టా కూల్ కాజల్ వాడాను, ఎందుకంటే ఇది స్మడ్జ్ ప్రూఫ్ ఉంది కొంచెం. దీన్ని లైనర్గా కూడా పెట్టుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను, అందుకనే ఇదే వాడాను. సో మీ దగ్గర ఏ స్మడ్జ్ ప్రూఫ్ కాజల్ ఉన్నా వాడచ్చు. సో కింద పైన 2 అదే వాడాను. సో దీస్ ఫర్ ద 4 ప్రోడక్ట్స్ విచ్ వీ యూస్డ్. ఒక కన్సీలర్, ఒక కాంపాక్ట్, ఒక లిప్స్టిక్ అండ్ ఒక కాజల్. మీరు ఈ కన్సీలర్ ప్లేస్లో కావాలంటే బీబీ క్రీమో, సీసీ క్రీమో ఆర్ ఫౌండేషన్ అయినా కూడా వాడచ్చు. నేను లాస్ట్ వీడియోలో ఫౌండేషన్ వాడాను కదా, మళ్ళీ ఎందుకు ఫౌండేషన్ అని చెప్పి వాడలేదు అంతే. సో ఫైనల్గా అయితే ఇది మన లుక్. వైట్ డ్రెస్ కదా అని చెప్పి సిల్వర్ జ్యువెలరీతో యాక్సెసరైజ్ చేశాను. నాకు చాలా నచ్చింది హౌ ఇట్ టర్న్ అవుట్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా వస్తుందని చెప్పి. మీకు ప్రోడక్ట్ లింక్స్ కానీ యాక్సెసరీస్ లింక్స్ కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఆర్ రికమెండేషన్స్ ఉంటే నాకు చెప్పండి. ఐమ్ జస్ట్ ప్లానింగ్ టు డూ 3 ప్రోడక్ట్ మేకప్ వీడియో. ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే 3 ప్రోడక్ట్స్తో ఫుల్ ఫేస్ మేకప్ అంటే కొంచెం కష్టం. సో ఐమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ దట్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ దట్, డూ లెట్ మీ నో బై కమెంటింగ్ డౌన్ ఇన్ ద కమెంట్ బాక్స్. లైక్ ఐ ఆల్వేస్ సే, దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.